26 ఏళ్లకే ప్రత్యక్ష రాజకీయాలకు ఎలా వచ్చింది? ఎర్రబెల్లి దయాకర్ రావును ఎలా ఓడించింది? ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి ఇంజనీరింగ్ చదువుకు లోన్ తీసుకున్న యశస్విని రెడ్డి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డికి ఎలా కోడలైంది? ప్రస్తుతం తన అత్త ఝాన్సీ రెడ్డికి తనకు కోల్డ్ వార్ నడుస్తుందా? పాలకుర్తి నియోజకవర్గంలో తన అత్త ఝాన్సీ రెడ్డికి తనకు మధ్య ఆధిపత్య పోరు సాగుతుందా? ఝాన్సీ రెడ్డిని పక్కన పెట్టి తన సొంత నిర్ణయాలు తీసుకుంటుందా? అత్త ఝాన్సీ రెడ్డికి తెలియకుండా కాంగ్రెస్ పెద్దలను కలుస్తూ తెర వెనుక రాజకీయాలు చేస్తుందా? ఆమె రాజకీయ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం, ప్రజల పట్ల నిబద్ధత వంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మామిడాల యశస్విని రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఒక సంచలనం. అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అత్యంత అనుభవజ్ఞుడైన నేతను ఓడించి రాజకీయంగా ఓనమాలు నేర్చుకునే సమయంలోనే అద్భుతం సృష్టించింది. పాలకుర్తిలో పాగ వేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించిన కాంగ్రెస్ చేతికి చిక్కిన అస్త్రం యశస్విని. ఆ అస్త్రంతోనే 6 సార్లు ఎమ్మెల్యే, ఒక్కసారి ఎంపీగా గెలిచి ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని నేతని కాంగ్రెస్ ఓడించింది. ఇక రాజకీయంగా ఎలాంటి అనుభవం లేకున్నా తనదైన వాక్చు చాతుర్యంతో తన కుటుంబం చేసిన ధార్మిక సేవలను, చేయబోయే ప్రణాళికను స్పష్టంగా ప్రజలకు వివరిస్తూ ప్రజల అభిమానాన్ని, ఆదరణని సంపాదించుకొని 26 సంవత్సరాలకే పాలకుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయింది. తనను ఒక్కసారి కూడా ఓటమి అనేది లేదని, కాంగ్రెస్ అభ్యర్థి అసలు తనకు పోటీయే కాదని వీరవీరిగా సీనియర్ని, సిట్టింగ్ మంత్రి అయిన ఎర్రబెల్లి దయాకర్ రావుని 47,000 ఓట్ల మెజారిటీతో ఓడించి రాజకీయ రణరంగ ప్రవేశం చేశారు. ఆమె విజయం గురించి తెలంగాణ రాష్ట్రం అంతా కోడైకూసింది. యువత తలుచుకుంటే ఎందులోనైనా విజయం సాధిస్తారని మరోసారి తన గెలుపుతో నిరూపించింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా వెలుగొందుతున్న యువ నాయకురాలు యశస్విని రెడ్డి. పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయాన్ని సాధించిన ఆమె ప్రస్తుతం పాలకుర్తి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మామిడాల యశస్విని రెడ్డి 1 సెప్టెంబర్ 1997 హైదరాబాద్లో జన్మించింది. ఆమె వయసు 27 సంవత్సరాలు. ఆమె తల్లిదండ్రులు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సమీపంలో ఉండి దిండి, చింతపల్లి, వంగూరు మండలానికి చెందినవారు. చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో చదివిన యశస్విని తన స్కూలింగ్ను ఇక్కడే పూర్తి చేసింది. ఇంజనీరింగ్ విద్యను శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నాగోల్లో పూర్తి చేసింది. 2019లో వివాహం జరిగిన యశస్విని రెడ్డికి మాన్వి రెడ్డి అనే ఒక కుమార్తె ఉంది. యశస్విని మొదటగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం అనుకోని పరిణామం. అసలు మొదటగా ఈ స్థానానికి పోటీ చేయాలనుకున్నది ఆమె అత్తగారు హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి. అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐ, వయసులో పెద్ద, ప్రజాసేవకు పేరుగాంచిన వ్యక్తి. కానీ ఆమెకు భారత పౌరసత్వం ఉండకపోవడం వల్ల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయింది. దీంతో కాంగ్రెస్ నాయకత్వం తక్షణమే యశస్విని బరిలోకి దింపింది. యశస్విని బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో చదువు ముగిసిన తర్వాత, వివాహమైన తర్వాత అమెరికాకు వెళ్ళింది. ఆమె భర్త హనుమాన్ల రాజారాం మోహన్ రెడ్డి కాలిఫోర్నియాలో రాజ్ ప్రాపర్టీస్ అండ్ గ్రూప్ కంపెనీలో ఫైనాన్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. తాను కూడా అదే కంపెనీలో ఆఫీస్ మేనేజర్గా పనిచేస్తుంది. ఆమె నామినేషన్ సమయంలో వెల్లడించిన ఆస్తుల ప్రకారం తనకు మరియు భర్తకు కలిపి 55 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆమె అత్తగారు ఝాన్సీ రాజేందర్ రెడ్డి అమెరికాలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల కోసం ఎంతో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఝాన్సీ ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అనే యుఎస్ బేస్డ్ సంస్థను స్థాపించి ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి ఆమెను కాంగ్రెస్ తరపున పోటీ చేయమని కోరారు. అయితే భారత పౌరసత్వం మంజూరు కాకపోవడంతో ఆమె బదులుగా యశస్విని కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఇంటింట ప్రచారం, యువత, మహిళల్లో మంచి ఆదరణ, ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల మెగా మెజారిటీతో గెలిచింది. ప్రియాంక గాంధీ కూడా యశస్విని ఒక నూతన శక్తిగా ప్రశంసించింది. ఇక 68 ఏళ్ల ఎర్రబెల్లి దయాకర్ రావు 2016లో టీడీపీ వీడి టీఆర్ఎస్లో చేరారు. ఇక పాలకుర్తి నియోజకవర్గంలో ఆయన కంచుకోటల ఓటు బ్యాంక్ ఉంది. కానీ ఈసారి ప్రజలు కొత్త వాగ్దానాలకు ఆశించారు. యశస్వినికి అద్భుతంగా మద్దతిచ్చారు. ఇక రాజకీయ అనుభవం లేకపోయినా స్పష్టమైన మాట తీరు, ఆత్మవిశ్వాసం, మహిళా శక్తికి అండగా నిలవడం వంటి అంశాల వల్ల ప్రజల మన్నన పొందింది. పార్టీ వెనుక ఉన్న గెలిచినది తన స్వాతంత్రంగా, తన నమ్మకంతోనే. ఇప్పటి 20 ఏండ్ల యువ నాయకురాలు పాలకుర్తి నియోజకవర్గానికి తర్వాత రాజకీయం ఏంటో నిర్ణయించగలిగే స్థాయికి ఎదిగింది.
ఇప్పుడిప్పుడే రాజకీయంగా పరిపక్వత సాధిస్తున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రస్థానంలో తన అత్తగారు ఝాన్సీ రెడ్డి గారి పాత్ర అత్యంత కీలకమని ఆమె చెప్పారు. ఝాన్సీ రెడ్డి గారు అత్తగా కాకుండా సొంత కూతుర్లా చూసుకుంటూ ప్రతి దశలో నా వెనుముక్కలా నిలిచి ప్రోత్సహిస్తున్నారు. నేడు నేను ఈ స్థాయికి వచ్చానంటే ఆమె సూచనలు, మద్దతే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఇక తమ మధ్య ఎలాంటి ఆధిపత్య పోరు లేదని, రాజకీయంగా కలిసి ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఝాన్సీ రెడ్డి గారి మీద, నా మీద చేసిన విమర్శలు రాజకీయాల కుట్రాలే. ఇక భవిష్యత్తులో కూడా ఆమె సహకారం ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది అని అన్నారు. ఇక ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పాలకుర్తిలో రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ స్టోరీ పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.